ఈ మధ్య డంకీ మార్గంలో అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళడానికి చాలా మంది మొగ్గు చూపారు. ట్రంప్ వచ్చిన తర్వాత అవి కొంచెం తగ్గాయి. ఇంతవరకు కూడా డంకీ మార్గంలోనే చాలా మందిని పంపించడం జరిగింది. అంటే అనఫిషియల్ గా వేరే దారుల్లో వీళ్ళని నడక మార్గంలో పంపించాలి. కొన్ని దగ్గర ఫ్లైట్ ప్రయాణం చేయాలి, ఆ తర్వాత బస్సు ప్రయాణం చేయాలి, ఆ తర్వాత పడవ ప్రయాణాలు చేయాలి, ఆ తర్వాత మొత్తానికి ఎలాగో ఒకలాగా వీళ్ళనైతే అక్కడికి పంపిస్తారు వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యానికి. కానీ అవన్నీ సక్సెస్ అవుతాయని లేదు. ఈ మధ్య గుజరాత్కి చెందినటువంటి చాలా మంది అమెరికా వెళ్ళాలనుకున్నారు డంకీ మార్గంలో. దాదాపు ఈ ట్రావెల్ ఏజెంట్ల చేతిలో కొన్ని కోట్ల రూపాయలు పోశారు. ఒక్కొక్కరు 50 లక్షలు, ₹1,00,00,000 ఇలా పోశారు. పొలాలు అమ్ముకొని మరి వాళ్ళకి ఈ వీళ్ళ కష్టార్జితాన్ని దారాదత్తం చేస్తే చాలా మంది వెళ్ళలేక మధ్యలోనే కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు పంజాబ్కి చెందినటువంటి 3 యువకుల్ని ఈ ట్రావెల్ ఏజెంట్కి చెందినటువంటి వారు ఆస్ట్రేలియా డంకీ మార్గంలో పంపించాలనుకున్నారు. దానికి ఇరాన్ ఎంచుకున్నారు. ఇరాన్ ద్వారా పంపించాలనుకున్నారట. ఆ ఇరాన్లో ఉన్నటువంటి ఆ ఏజెంట్లకి, ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి ఏమైందో తెలియదు. మొత్తానికి వీళ్ళిద్దరికి ఆర్థిక విభేదాలు రావడంతో ఈ 3 ఇరాన్లో ఉన్నటువంటి వారు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్ ఏజెంట్ని ₹1,50,00,000 డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ₹1,50,00,000 ఇవ్వడం లేదు. ఈ కుటుంబాల సభ్యులకి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఇవ్వాలన్న విధంగా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పంజాబ్ ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడంతో పంజాబ్ ప్రభుత్వ అధికారులు వెంటనే ఇరాన్లో ఉన్నటువంటి మన ఎంబీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన ఎంబీసీ వెంటనే ఇరాన్ అధికారులు అయితే అప్రమత్తం చేసింది. ఇరాన్ అధికారులు అప్రమత్తం చేసిన తర్వాత ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఇలా ఎంతో మంది నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ₹1,50,00,000 ఎవరు ఇవ్వాలి పక్కన పెడితే, ఈ ట్రావెల్ ఏజెంట్లు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే మన జీవితాలతో ఆడుకుంటున్నారు. కొంతమంది ఒకరో ఇద్దరు సక్సెస్ అయితే దాదాపు వాళ్ళని చూసి ఒక 100 మంది వాళ్ళని వరుస కట్టేస్తున్నారు. వాళ్ళ డబ్బులు వీళ్ళ చేతిలో పోసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారో, వెళ్ళడం లేదో, చస్తున్నారో, మధ్యలో ఏ మార్గంలో ఏమవుతుందో తెలియదు. కుటుంబ సభ్యులు ఏమొచ్చేసి మా అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్తాడు, మా ఆయన అమెరికా వెళ్తాడు, తర్వాత మమ్మల్ని తీసుకువెళ్ళిపోతాడని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ ఆ వెళ్ళిన వ్యక్తి ప్రాణాలకే అసలు గ్యారంటీ లేదు ఈ డంకీ మార్గంలో వెళ్ళడం వల్ల. కాబట్టి చాలా మంది ఇలాంటి వాటిని ఎంచుకోకుండా ఒకవేళ వీలైతే అఫీషియల్గా వెళ్ళండి, ఏది లీగల్గా, లేదనుకుంటే ఇక్కడ భారత్లోనే బ్రతకండి, పర్వాలేదు. ఎంత వీలైతే అంత, ఎంత వస్తే దానితోటే బ్రతకండి తప్ప ఇలా డంకీ మార్గంలో వెళ్ళాలనుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకోకండి. మీరు భూములు, పొలాలు, కష్టార్జితాన్ని పూర్తిగా ఏజెంట్ల చేతిలో పోసిన తర్వాత మళ్ళీ మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోకపోతే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూశారు కదా. అమెరికాలో, ఆస్ట్రేలియాలో పూర్తిగా ట్రంప్ వచ్చిన తర్వాత అయితే అమెరికాలో ఎవరిని కూడా రానివ్వడం లేదు అతను. కాబట్టి కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి.